ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ. మన చిత్తూరు జిల్లాలో త్రివేణి సంగమం 3 నదులు కలిసే పుణ్యక్షేత్రం మన చిత్తూరు జిల్లాలో ఉంది. అది ఎక్కడంటే యాదమరి మండలం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వదరాజ స్వామి దేవస్థానం. ఆ దేవస్థానం దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర. అది ఇంద్రుడు రాక్షసుని సంహరించడానికి మహావిష్ణువుని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ వరంతో ఆ రాక్షసుడిని సంహరించి శ్రీదేవి భూదేవి సమేత వదరాజస్వామి దేవస్థానాన్ని సాక్షాత్తు ఇంద్రుడే ప్రతిష్ఠించి ఆలయం నిర్మాణం చేశాడు. నిర్మాణం చేతుడు అక్కడ ఆ నదిలో స్నానం ఆచారని పురాణం ఉంది. దాని తర్వాత పల్లవులు, చోళులు, శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఇంకా బాగా అభివృద్ధి చేసి ఆలయాన్ని పెద్దగా నిర్మాణం చేశారు. కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చిత్తూరు జిల్లాలో యాదమరి మండలంలో ఇంద్రాపురం ఇంద్రుడు ప్రతిష్ఠించిన దేవాలయం. అక్కడ 3 నదులు కలిసే పుణ్యక్షేత్రం. అది చాలా మందికి తెలియదు. దయచేసి ఈ నది 2 వంకలు ఉంటాయి, కింద అడుగున ఒక వంక. సో ఈ 3 నదులు కలిసే ఈ పుణ్యక్షేత్రాన్ని మన చిత్తూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా. వీటిని మళ్ళీ శుభ్రపరిచి ఈ నదిలో అందరూ స్నానం ఆడిచి కాశీలో తీసుకునేంత పుణ్య ఇది ఇక్కడ చేసుకుని స్నానం ఆడి ఆ పుణ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. 3000 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానం సాక్షాత్ ఇంద్రుడే నిర్మించిన దేవస్థానం ఇది. ఇక్కడ ఈ వరదరాజ స్వామియే కాకుండా వదరాజ స్వామికి ఎదురుగా ఏకాంబరేశ్వరుడు స్వామి కూడా ఉంది. కంచీపురంలో ఎట్లా ఏకాంబరేశ్వరుడు వదరాజ స్వామి ఎదురెదురుగా ఉంటారో మన యాదమరిలో కూడా అలాగే నిర్మాణం చేశారు. అతి పురాతనమైనది శివాలయము. శివాలయం తర్వాత ఇంద్రుడు నిర్మించింది శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి దేవస్థానము. ఇవే కాకుండా కోదండ రామస్వామి దేవస్థానం కూడా శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేసింది కూడా ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా మహిమగల పుణ్యక్షేత్రము ఈ యాదమరి మండలంలో ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లా వాస్తవులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ ఈ త్రివేణి సంగమ నదిలో స్నానం ఆటించి పుణ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ గలీజ్గా ఉన్నవన్నీ గవర్నమెంట్ వాళ్ళు దేవాదేవాలని అందరినీ అడుగుతా ఉన్నాను. ఆ నదిని శుభ్రపరిచి ఒక నది ఘాటుగా పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీ. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ఈ స్థానాన్ని త్రివేణి సంగమం అంటున్నారు. సో చరిత్రలో కూడా ఉండదు, పెద్దలు కూడా చెప్పారు. సో మేము కూడా అక్కడ పోయి వెళ్ళినాక తెలుసుకున్నాము. చాలా ఆశ్చర్యం వేసింది. మన చిత్తూరు జిల్లాలో త్రివేణి సంగమం 3 నదులు కలిసే పుణ్యక్షేత్రం ఇక్కడ ఉందంటే చాలా గొప్ప విషయం. చిత్తూరు ప్రజలందరూ భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.